వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే మనం ఏమవుతుంది రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. సో డెఫినేషన్ చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు టెస్ట్ ఏ కండిషన్. ఏదైనా కండిషన్ ఇచ్చినప్పుడు మనకు, సో ఇఫ్ గివెన్ కండిషన్ ఇస్ ట్రూ, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూటెడ్, ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే రిమైనింగ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాన్ని నేను సింటాక్స్లో చెప్తున్నాను. సింటాక్స్ చూడండి, సింటాక్స్ ఏంటి, ఇఫ్ కండిషన్ ఇచ్చాడు, ఓకే, సో ఇలా రాయాలి, ఇఫ్ తర్వాత బ్రాకెట్లో కండిషన్, సెమీకాలన్ మాత్రం పెట్టకండి, ఓకే. సో ఇఫ్ కండిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ రాయాలి. సో ఇప్పుడు మనం లైక్ ఏంటి, మనం ఏదో అనుకుంటాం సంథింగ్, ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తాం, లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్తాం. సో ఏమనుకుంటాం, మనకు ఇఫ్ నాకు పార్లేజీ బిస్కెట్ ప్యాకెటే కావాలి, ఇఫ్ నాకు క్రాక్ జాక్ బిస్కెట్ ప్యాకెటే కావాలి, ఇఫ్ ఇంకా మనం ఇఫ్ ఎందుకు పెడతాం, నాకు అదే కావాలని చెప్తున్నాను, కండిషన్ ఇస్తున్నావు. అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, పేరెంట్స్కి ఏం చెప్తారు, సో ఇఫ్ నాకు డైరీ మిల్క్ చాక్లెటే కావాలి, ఇఫ్ నాకు ఇంకో క్యాడ్బెరీ చాక్లెటే కావాలి అంటే ఫస్ట్ నాకు ఆ కండిషన్ ఇస్తున్నారు వాళ్ళు. నువ్వు సూపర్ మార్కెట్ వెళ్తున్నావు కదా, నాకు ఆ కండిషన్కి ఏంటి, ఈ చాక్లెట్ మాత్రమే తీసుకురా, ఆ కంపెనీ ఉన్న చాక్లెట్ లైక్ క్యాడ్బెరీ మాత్రమే తీసుకురా అని చెప్తున్నారు, ఆ కండిషన్. సో ఆ విధంగా ఎందుకు అప్పుడు మనం ఇఫ్ అనే కండిషన్ ఇస్తున్నాం, ఇఫ్ అంటే ఏంటి, మనం కండిషన్ ఇస్తున్నాం. సో అదేవిధంగా ఎప్పుడైతే మనం ఇఫ్ అనేది యూజ్ చేస్తామో ఇక్కడ కండిషన్ అనేది ఉంటుంది ఒకటి, ఒక కండిషన్ అనేది తర్వాత మనం స్టేట్మెంట్ ఇచ్చి ఈ విధంగా సింటాక్స్ రాయాలి. సో దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే నీకు ఒక స్టేట్మెంట్ ఉంటే నీకు ఈ కర్లీ బ్రేసెస్ యూజ్ చేసే అవసరం లేదు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఉంటే స్టేట్మెంట్స్, అప్పుడు నువ్వు కర్లీ బ్రేసెస్ అనేవి యూజ్ చేయాలి. మీరు ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. నేను ఒకసారి ఈ కర్లీ బ్రేసెస్ పెట్టి చేస్తాను, ఒకసారి కర్లీ బ్రేసెస్ తీసేసి చేస్తాం. ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఉంటే మాత్రమే డిఫాల్ట్గా తీసుకుంటుంది, కానీ ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉంటే మాత్రం తీసుకోదు. స్టేట్మెంట్స్ అంటే ఏంటి, మనం ఫైనల్లీ సెమీకోలన్ ఇచ్చినప్పుడు అది ఒక స్టేట్మెంట్ అవుతుంది. సో ఆ విధంగా మనం స్టేట్మెంట్స్ ఒకటి ఉంటే ఓకే, సో ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం కంపల్సరీ కర్లీ బ్రేసెస్ అనేది యూజ్ చేయాలి. సో ఫ్లో చార్ట్ ద్వారా మనం ఇప్పుడు చూడొచ్చు, నేను ఇక్కడ చెప్పిన డెఫినేషన్ ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఏమవుతుంది, ఫ్లో చార్ట్లో ఫస్ట్ ఇఫ్ ఈ కండిషన్ అనేది ట్రూ అయిందనుకో, ఇఫ్ స్టేట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందనుకో, డైరెక్ట్ మనకు అదర్ దెన్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి చూడు, అదర్ దెన్ ఇఫ్ స్టేట్మెంట్స్ అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ట్రూ అయితే మాత్రం రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇఫ్ ఒకవేళ ట్రూ అయితే. ఒకవేళ ఫాల్స్ అయిందనుకో, ఫాల్స్ అయితే మాత్రం అదర్ దెన్ మన ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్స్ తర్వాత ఏముంటుందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఉంది, మనం ఇదే అక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం ల్యాప్టాప్లో కూడా. సో డైరెక్ట్ నేను హెడర్ ఫైల్స్ రాయలేదు, డైరెక్ట్ వాయిడ్ మెయిన్ మాత్రమే తీసుకున్నాను. వాయిడ్ మెయిన్ ఫంక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి మనం ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మెయిన్ నుంచి ఎప్పుడైనా. సో ఇంట్ ఏ, సో ఈ ఇంట్ ఏ తీసుకున్నాను నేను ఇక్కడ. సో నేనేం తీసుకున్నాను, ప్రింట్ఎఫ్ ఎంటర్డ్ ఎనీ నంబర్. సో ఏదో ఒక నంబర్ తీసుకుంటున్నాం మనం. సో నేనే ఎంటర్ చేయాలి కాబట్టి స్కాన్ఎఫ్ తీసుకున్నాను మనం ఇన్పుట్ ఇవ్వడానికి. సో ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి మన స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ ఈ వీడియోలో ఇఫ్ స్టేట్మెంట్ అన్నాం కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ ఏం తీసుకున్నాను, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 0 కానీ 0 కంటే ఎక్కువ ఉన్న వాల్యూ నీకు ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది అప్పుడు నువ్వు తీసుకుంటే. సో ఇప్పుడు ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, ఫస్ట్ ఎంటర్డ్ ఎనీ నెంబర్ అంటున్నాను. సో కండిషన్ తీసుకున్నాను ఏంటి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ 0, ఏ అనే వాల్యూ 0 కంటే ఎక్కువ ఉండాలి, అయితే ఈక్వల్ టు 0 లేకపోతే 0 కంటే ఎక్కువ ఉండాలి. సో ఏం చేశాను, అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ఎఫ్ ఏంటి, ఎంటర్డ్ నంబర్ ఈజ్ పాజిటివ్. సో ఆటోమేటిక్ ఏంటి మనకు పాజిటివ్ కదా, 0 కంటే ఎక్కువ ఏంటి పాజిటివ్. సో నేను ప్రింట్ఎఫ్ అనేది ఎంటర్డ్ నంబర్ పాజిటివ్. సో నేను తర్వాత ఏం చేశాను, ఇక్కడ నాకు ఏం చెప్పాను నీకు, కర్లీ బ్రేసెస్ పెట్టినా నడుస్తుంది, ఒకటే స్టేట్మెంట్ ఉంది ఇక్కడ, పెట్టకపోయినా నడుస్తుంది. బై డిఫాల్ట్ తీసుకుంటుంది ఇఫ్ స్టేట్మెంట్, ఒక ఇఫ్ బ్లాక్ అనేది బై డిఫాల్ట్ ఒక స్టేట్మెంట్ తీసుకుంటుంది. ఇది పెట్టినా ఏం కాదు, పెట్టకపోయినా ఏం కాదు. సో నేను ఇక్కడ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. తర్వాత రిమైనింగ్ స్టేట్మెంట్ ఇప్పుడు ఇక్కడ రాస్తాను, నేను రాసినా రాయకపోయినా ఏం కాదు. ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ నాకు రిమైనింగ్ కావాలి కాబట్టి ఇంకో స్టేట్మెంట్ ఇక్కడ ఇస్తున్నాను, ప్రింట్ఎఫ్ సో నంబర్ ఈజ్ టెస్టింగ్ అని రాస్తున్నాను, ఓకే. సో గెట్స్ ఇప్పుడు చూడండి,
ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఏ ఈక్వల్ టు ఒక 10 అని ఇచ్చాను అనుకో, సపోజ్ నేను ఇన్పుట్ ఏ ఈక్వల్ టు 10 అని ఎంటర్ చేశాను. ఏ ఈక్వల్ టు 10 అని ఎంటర్ చేశాను కాబట్టి ఇది కండిషన్ ట్రూ అవుతుంది. 0 కంటే పెద్ద ఉందా లేదా? సో 0 కంటే పెద్ద ఉంది కాబట్టి నేను తీసుకున్న కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏం చెప్పాను? ట్రూ అయితే ఏమవుతుంది? ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్ దెన్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ కండిషన్ ట్రూ అయింది, ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? ఎంటర్డ్ నంబర్ ఈజ్ పాజిటివ్ అని వస్తుంది. ఓకే, సో ఇంకోటి ఏమొస్తుంది కింద లైన్, నంబర్ ఈజ్ టెస్టింగ్ అని వస్తుంది. ఓకే, ఒకవేళ నేను ఇది ఇవ్వలేదనుకో, కండిషన్ ట్రూ అయితే జస్ట్ ఇది మాత్రమే వస్తుంది. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు -10 ఇచ్చా, -10 ఇస్తే ఏమవుతుంది? కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఏ గ్రేటర్ దెన్ 0 అయితే మాత్రమే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్. ఇదే కండిషన్ ఇక్కడ నేను సింటాక్స్లో రాశాను, ఇఫ్ ఇదే కండిషన్. ఓకే, సో ఇక్కడ నువ్వు ఎప్పుడైతే -10 రాస్తావో సో ఇక్కడ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు ఏంటి? డైరెక్ట్ నువ్వు ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేనేంటి, ఇప్పుడు ఇది ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్ నాకు ఈ ఇఫ్లో ఇఫ్ బ్లాక్ వెళ్ళదు, డైరెక్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ప్రింట్ఎఫ్ నంబర్ ఈజ్ టెస్టింగ్ అని వస్తుంది. ఈ విధంగా మనకి ఇఫ్ అనేది ట్రూ అయితే మాత్రం 2 స్టేట్మెంట్స్ వస్తుంది. ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ వస్తుంది, అలాగే ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ తర్వాత కూడా అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఒకవేళ ఫాల్స్ అయితే మాత్రం ఓన్లీ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ ఏది ఉంటుందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది మీరు గమనించాలి. ఎందుకంటే ఇఫ్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ, అందుకే నేను ఫ్లో చార్ట్లు ఇచ్చాను. ట్రూ అయినప్పుడు మాత్రం ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ తర్వాత కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఫాల్స్ అయిందనుకో మాత్రం ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ తర్వాత ఉన్నది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎట్లా 10 -10 ఎట్లా తీసుకొని చేసామో అక్కడ కూడా నేను ఇప్పుడు ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో చూద్దాం ఒక్కసారి అందరూ VS కోడ్ ఓపెన్ చేయండి. సో యాష్ ఇంక్లూడ్ సేమ్ హెడర్ ఫైల్స్ రాయండి, టైప్ చేయండి. తర్వాత ఇంటూ ఏని వాయిడ్ మీద రాసిన తర్వాత ఇంటూ ఏని కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటూ ఏని రాసిన తర్వాత మనం ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం. ఏది? ఎంటర్ ఎనీ నంబర్, ఎంటర్డ్ ఎనీ నంబర్ అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత సెమీకోలన్. ఇప్పుడు నేను స్కాన్ఎఫ్ స్కాన్ఎఫ్లో మనం ఏంటి? పర్సెంటేజ్ డి. ఏంటి? ఇంటీజర్ కాబట్టి ఏం చేస్తాం మనం? పర్సెంటేజ్ డి ఇస్తాం. ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? ఇంటీజర్కి పర్సెంటేజ్ డి. తర్వాత కామా అండ్ ఏ. మనం ఏ నెంబర్ ఇన్పుట్ ఇవ్వాలి. నువ్వు ఏ 10 తీసుకుంటావా 10, 20 తీసుకుంటావా 20. ఇక్కడ స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ ఇస్తున్నావు. సో ఇన్పుట్ ఇస్తున్నావు కాబట్టి ఇదే మెయిన్. ఓకే, తర్వాత ఇప్పుడు ఇఫ్ కండిషన్, ఇదే మెయిన్. ఇప్పుడు మనకు స్టార్ట్ అయింది, మనం ఏది నేర్చుకుంటున్నాం? ఇఫ్ కండిషన్ నేర్చుకుంటున్నాం. సో ఇఫ్ ఇక్కడ కండిషన్ నువ్వు ఇవ్వాలి. నేనేం తీసుకున్నాను అక్కడ బోర్డు పైన అయితే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ సెమీకోలన్ పెట్టే అవసరం లేదు, ఇది కండిషన్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒకటే స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఎంటర్డ్ నంబర్ ఈజ్ పాజిటివ్. మీరు కూడా ఇప్పుడు టైప్ చేయండి ప్రోగ్రామ్ చూస్తూనే. సో ఈ ఎంటర్డ్ నంబర్ ఈజ్ పాజిటివ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను? గెట్స్. ఓకే, సో ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే రాసాం. సో నేనేం చెప్పాను? ఇఫ్ కండిషన్ తీసుకున్నాం. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రాసాం. ఎంటర్ నంబర్ ఈజ్ పాజిటివ్ అని కూడా రాసాను. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే 2 అవుతాయి, కానీ నేను కింద లైన్ అయితే తీసుకోలే. అదర్ ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ తర్వాత ఏ లైను ఏ స్టేట్మెంట్ తీసుకోలే. సో అది కూడా ఎలా చూపిస్తుందో చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి? దీన్ని సేవ్ చేయాలి. Ctrl+S
ఇఫ్ డాట్ సి తీసుకోండి. ఓకే, సో ఇఫ్ డాట్ సి అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం న్యూ టర్మినల్ తీసుకోండి. న్యూ టర్మినల్ తీసుకొని జీసీసీ ఇఫ్ డాట్ సి. సో ఎలాంటి ఎర్రర్ లేదు కాబట్టి మనకు ఈఎక్సీ ఫైల్ కూడా జనరేట్ అయింది. ఇప్పుడు నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఎంటర్ ఎనీ నెంబర్ అని అడుగుతుంది. ఇప్పుడు నేను ఏ గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చాను కాబట్టి, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 కాబట్టి నేను ఇప్పుడు ఒక ఏ ఈక్వల్ టు 10 అక్కడ తీసుకున్నాను కాబట్టి నేను కూడా ఇక్కడ 10 తీసుకున్నాం. ఒకసారి మీకు అక్కడ కూడా ఎట్లా వచ్చిందో చూద్దాం ఇప్పుడు. సో 10 తీసుకున్నాను కాబట్టి నేను ఎంటర్డ్ నంబర్ ఈజ్ పాజిటివ్ అని వచ్చింది. ఓకే, సో నేను ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కండిషన్ తీసుకున్నాను. సో నేను ఎప్పుడైతే ఏ అనేది ఎంటర్ ఎనీ నంబర్ దగ్గర నేను 10 తీసుకున్నాను. ఓకే, స్కాన్ఎఫ్లో మనం ఇచ్చాం కదా, ఇక్కడ ఇస్తున్నాం మనం 10 అని తీసుకున్నాను. సో 10 అనేది పాజిటివ్. ఎందుకు ఇక్కడ నేను ఎంటర్ నంబర్ ఈజ్ పాజిటివ్ అని ఇక్కడ ఇచ్చాను కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎంటర్ నంబర్ ఈజ్ పాజిటివ్ అని వచ్చింది. ఒకవేళ నేను నెక్స్ట్ ఇక్కడ ఏ కండిషన్ ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ నేను కింద ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఇంకా ఏది రాయలేదు ఇక్కడ ఏ స్టేట్మెంట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మైనస్ ఇచ్చి చూస్తాను. మైనస్ ఇచ్చి చూస్తే ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ ఎందుకంటే ఈ మైనస్ ఇస్తే ఏమవుతుంది, ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ తర్వాత ఎగ్జిక్యూట్ కావాలి, కానీ ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ తర్వాత నేను ఏది రాయలేదు. సో అప్పుడు మనకి ఏమి ఇస్తుందో చూద్దాం. సో ఇప్పుడు నేను మళ్ళీ కంపైల్ చేయండి. సో ఇక్కడ ఓకే, జీసీసీ ఇఫ్ డాట్ సి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, -10 ఇస్తాను. -10 ఇస్తే ఏమవుతుంది చూడండి, ఏమీ రాలేదు. ఎందుకంటే నాకు అక్కడ ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ తర్వాత ఏమైనా ఇచ్చానా. ఇప్పుడు ఇది ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్లో ఒక స్టేట్మెంట్ రాశాను, కానీ దీని తర్వాత నేను ఏమైనా ఇచ్చానా, ఏమి ఇవ్వలేదు. సో ఈ కర్లీ బ్రేసెస్ తర్వాత స్టేట్మెంట్ ఉందా, లేదు, డైరెక్ట్గా గెట్స్ అని రాసేసాను. సో అందుకే ఇక్కడ ఏమన్నా వచ్చిందా, -10 ఇస్తే ఏమీ రాలేదు, ఎందుకంటే అక్కడ ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక స్టేట్మెంట్ రాద్దాం. ఓకే, ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ రాద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ప్రింట్ ఎఫ్ ఏంటి, ద నంబర్ ఈజ్ సంథింగ్ టెస్టింగ్ అని రాస్తున్నాను. ఓకే, ఏదో ఒకటి మనం మీకు ఇప్పుడు ఐడియా రావాలి కాబట్టి. ఓకే, సో సేవ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సేవ్ చేసిన తర్వాత కంపైల్ చేయండి. ఇప్పుడు చేంజ్ చేసాం కాబట్టి. ఓకే, జీసీసీ నేను ఇఫ్ డాట్ సి అని సేవ్ చేశాను కాబట్టి ఇఫ్ డాట్ సి. సో ఎంటర్ ఎనీ నెంబర్ అని అడుగుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ నేను పాజిటివ్ నెంబర్ ఇస్తాను. 10 ఇచ్చాను. 10 ఇస్తే చూడండి 2 వచ్చాయి. ఎంటర్ నెంబర్ ఈజ్ పాజిటివ్, ద నెంబర్ ఈజ్ టెస్టింగ్ అని 2 వచ్చాయి. సో నేనేం చేస్తాను, ఇక్కడ మనకు సేమ్ లైన్లో వచ్చాయి కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మనం స్లాష్ అని ఇచ్చుకోండి, న్యూ లైన్ వస్తుంది. స్లాష్ అని ఇస్తే న్యూ లైన్ వస్తుంది. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు సేవ్ చేయండి, మళ్ళీ కంట్రోల్-S. సో జీసీసీ ఇఫ్ డాట్ సి తర్వాత ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఎంటర్ ఎనీ నెంబర్ అన్నాడు. ఎంటర్ ఎనీ నెంబర్ అంటే నేనేం చేస్తాను, 10 అని తీసుకున్నాను మళ్ళీ. సో ఇప్పుడు చూడండి, ఎంటర్ నెంబర్ ఈజ్ పాజిటివ్, ద నెంబర్ ఈజ్ టెస్టింగ్ అని వచ్చింది. సో ఇది చూడండి, ఇప్పుడు ఎంటర్ నెంబర్ ఈజ్ పాజిటివ్, ద నెంబర్ ఈజ్ టెస్టింగ్ 2 కూడా వచ్చింది. నేను ఏం చెప్పాను, ఇఫ్ స్టేట్మెంట్లో ఎప్పుడైతే ట్రూ అవుతుందో నీకు ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్నది వస్తుంది, ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఉన్నది కూడా వస్తుంది. చూడండి, ఎంటర్ నెంబర్ ఈజ్ పాజిటివ్, అలాగే ద నెంబర్ ఈజ్ టెస్టింగ్ 2 కూడా వచ్చాయి. ఎప్పుడైతే ఇప్పుడు నేను ఇక్కడ మైనస్లో ఇచ్చాను అనుకోండి, కండిషన్కు ఫెయిల్ అయింది అనుకో, ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయింది అనుకో, అప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ కాదు, ఓన్లీ ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను -10 కానీ -20 కానీ మైనస్లో ఏది ఇచ్చినా కానీ నెగిటివ్గా ఏది ఇస్తే నెగిటివ్ ఏది ఇచ్చినా కూడా అప్పుడు నాకు ద నంబర్ ఈజ్ టెస్టింగ్ అనేది వస్తుంది. సో అది చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను నంబర్ వేరే చేంజ్ చేసి ఇస్తాను. సో ఇప్పుడు నంబర్ నేను ఏం చేస్తాను, జీసీసీ ఇఫ్ డాట్ సి సో ఈసారి -20 తీసుకుందాం. ఓకే, సో చూడండి ఒకటే లైన్ వచ్చిందా లేదా, ద నంబర్ ఈజ్ టెస్టింగ్. ఎందుకంటే ద నంబర్ ఈజ్ టెస్టింగ్ ఒకటే వచ్చింది, ఎందుకంటే ఇది ఇఫ్ స్టేట్మెంట్లో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో,
కండిషన్ ఫాల్స్ అయితే ఓన్లీ ఇది మాత్రమే ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది గమనించండి. ఒకవేళ ఇప్పుడు నేను ఈ 2 కర్లీ బ్రేసెస్ కూడా తీసేస్తాను, ఎందుకంటే నేను ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ తీసుకున్నాను. ఏమైనా డిఫరెన్స్ వస్తుందా, ఎర్రర్ వస్తుందా చూద్దాం. 2 కర్లీ బ్రేసెస్ కూడా తీసేస్తున్నాను నేను. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చెప్పినప్పుడు ఎన్ని చేంజెస్ చేస్తున్నానో చూడండి ఒకసారి. చేంజెస్ చేసినా ఏమన్నా ఎర్రర్స్ వస్తున్నాయా, అసలు ఏమైనా అవుతుందా ఒకసారి చూడండి. మీరు కూడా ట్రై చేయండి, ఇప్పుడు మీరు కూడా చూసేవాళ్ళు. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను, Ctrl+S. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏమైనా ఎర్రర్ వస్తుందో చూద్దాం. GCC if.c. సో ఎలాంటి ఎర్రర్ అని వచ్చిందో చూడండి. అక్కడ ఇఫ్ తర్వాత నేను 2 కర్లీ బ్రేసెస్ తీసేసాను, ఎందుకంటే నేను చెప్పాను ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి అది బై డిఫాల్ట్ ఇఫ్ బ్లాక్ అనేది దీన్ని తీసుకుంటుంది. సో కర్లీ బ్రేసెస్ తీసేసినా కూడా ఎర్రర్ ఏం రాలేదు, ప్లస్ కంపైల్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే సో ఎంటర్ ఎనీ నెంబర్ అన్నాడు. ఇప్పుడు ఎంటర్ ఎనీ నెంబర్ అప్పుడు నేను ఒక 35 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏదో ఒక నెంబర్ కాబట్టి 35. సో చూడండి, ఎంటర్ నెంబర్ ఈజ్ పాజిటివ్, ద నెంబర్ ఈజ్ టెస్టింగ్. నేను కర్లీ బ్రేసెస్ తీసేసాను. కర్లీ బ్రేసెస్ తీసేసినా కూడా ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అయింది, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది లేదా చూడండి. ఎంటర్ నెంబర్ ఈజ్ పాజిటివ్, ద నెంబర్ ఈజ్ టెస్టింగ్. సో ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు మాత్రం నువ్వు కర్లీ బ్రేసెస్ యూజ్ చేసినా ఏం కాదు, చేయకపోయినా ఏం కాదు, బై డిఫాల్ట్ ఒక స్టేట్మెంట్ని ఇఫ్ బ్లాక్ అనేది తీసుకుంటుంది. సో మనం ఈ కర్లీ బ్రేసెస్ పెట్టి చేసాం, కర్లీ బ్రేసెస్ తీసేసి చేసాం. ఒకవేళ ఇప్పుడు నెగిటివ్ నెంబర్ ఇచ్చి చేద్దాం. నెగిటివ్ నెంబర్ లాస్ట్గా అయిపోయినట్టే, లాస్ట్ మనకి ఇప్పుడు నెగిటివ్ నెంబర్ ఇచ్చి చేద్దాం. GCC if.c. సో కంపైల్ అయింది. తర్వాత ఇప్పుడు ఎంటర్ ఎనీ నెంబర్ ఇప్పుడు -35 తీసుకుందాం. సో చూడండి, ద నెంబర్ ఈజ్ టెస్టింగ్ అని వచ్చింది. ఓకే, ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో డైరెక్ట్ ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ తర్వాత వెళ్ళిపోతుంది. ఏం చెప్పాను, కర్లీ బ్రేసెస్ ఒక స్టేట్మెంట్ ఉంటే మాత్రం అవసరం లేదు, అందుకే ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇంతకుముందు పెట్టినవి తీసేశాను. సో ఇక్కడ ఎంటర్ నెంబర్ ఈజ్ పాజిటివ్ అనేది ఒకటే స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఎట్లా కంప్లీట్ అయిందని తెలుస్తుంది. ఇక్కడ సెమీకోలన్ వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ కంప్లీట్ అయిందని తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఇఫ్ బ్లాక్ ఒకటే స్టేట్మెంట్కి డిఫాల్ట్గా తీసుకుంటుంది, ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మన కండిషన్ అనేది ఇక్కడ ఫాల్స్ అయింది, కాబట్టి ఇది నేను -35 ఇచ్చాను, ద నెంబర్ ఈజ్ టెస్టింగ్ అని వచ్చింది. సో ఇది ఈ ఇఫ్ స్టేట్మెంట్. నీకు ఇక్కడ అర్థమవుతుంది, కండిషన్ ట్రూ అవుతే 2 కూడా అవుతుంది, ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ కూడా ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఉన్న స్టేట్మెంట్లు కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ ఒకవేళ ఫాల్స్ అయితే మాత్రం ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ ఉన్నాయి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ ఒకవేళ ఇక్కడ స్టేట్మెంట్ ఒకటి ఉంటే మాత్రం కర్లీ బ్రేసెస్ పెట్టినా ఏం కాదు, పెట్టకపోయినా ఏం కాదు. కానీ 1 కంటే ఎక్కువ ఉంటే మాత్రం 2 కావచ్చు, 3 కావచ్చు, ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నా కర్లీ బ్రేసెస్ అనేది యూజ్ చేయాలి. బై డిఫాల్ట్ ఒకటి స్టేట్మెంట్ మాత్రమే ఇఫ్ బ్లాక్ అనేది తీసుకుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.